ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుకు స్పందించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సమస్య పరిష్కార దిశగా తెలంగాణలో జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ను ఏర్పాటు చేయడం, అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామం అని ఎంఆర్పీఎస్ నాయకులు ఉసర్పాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రిజర్వేషన్ పొందని ఉపకులాలను 3 గ్రూపులుగా ఏర్పాటు చేసి 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ పోరాట ఫలితంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయమన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూడా జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రిపోర్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా నివేదిక తెప్పించుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జిల్లాల యూనిట్ గా వర్గీకరణ కాకుండా జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్ర యూనిట్ గానే వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన జిల్లా యూనిట్ గా కాకుండా రాష్ట్ర యూనిట్ గానే వర్గీకరణను చేపట్టి త్వరగా మంత్రివర్గంచి ఆమోదింపజేసి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ముందుగా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ సామాజిక నమస్కారాలు. ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుముడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీల్లో ఉండబడినటువంటి 59 కులాలకు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందాలని, అందినప్పుడే నిజమైన సామాజిక న్యాయం అని చెప్పిన అంబేద్కర్ గారు ఆశించినట్టుగా అన్ని కులాలకు అందాలని ఒక సామాజిక న్యాయ దృక్పథంతో మొదలైన ఉద్యమం ఎంఆర్పీఎస్ ఉద్యమం. 94లో మొదలైతే 99కే ఆ రోజు వర్గీకరణ సాధించడం జరిగింది. ఈ రోజు ఉండబడిన ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండడం, వర్గీకరణ పట్ల రామచంద్రరాజు కమిషన్ వేయడం, ఆ కమిషన్ వర్గీకరణకు సానుకూలంగా నివేదిక అందించడం, వర్గీకరణ జరగడం, కొద్దిగా మా జాతి ఫలాలు అందుకున్న సందర్భం కనపడతాం. అదే క్రమంలో 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలైంది. 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టులో ఈవీ చిన్నయ్య అనేటువంటి మా సోదరుడు వేసిన పిటిషన్ కారణంగా వర్గీకరణని రద్దు చేయడం జరిగింది. మరలా తిరిగి అదే సుప్రీంకోర్టులో 2024లో ఆగస్టు 1వ తారీఖున ఎస్సీలను వర్గీకరించుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు రావడం కూడా హర్షించదగ్గ పరిణామంగా భావిస్తూ రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సుప్రీంకోర్టు తీర్పు వచ్చి వెలువడక ముందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని, వర్గీకరణ చేసి తీరుతామని, ఆ ముందు వరుసలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది అని చెప్పని ప్రకటన చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అక్కడ షమీం అఖ్తర్ని కమిషన్ వేయడం, దాంతోపాటు ఒక క్యాబినెట్ కమిటీని వేయడం, ఆ కమిటీ దాదాపు అన్ని జిల్లాలలో పర్యటించి జన కులగణనతో కూడా సహా లెక్కలు తీసుకొని మొత్తం కూడా అధ్యయనం చేసి నిన్న అసెంబ్లీలో వర్గీకరణకు ఆమోదాన్ని తెలుపుతూ అసెంబ్లీ తీర్మానం చేయడంతో పాటు వర్గీకరణని విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా వర్గీకరణకి మూలమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరితగతిగా వర్గీకరణ విషయంలో జిల్లా యూనిట్లుగా ప్రకటించారు. ఆ జిల్లా యూనిట్ల యొక్క విధి విధానాలను కూడా వివరించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. కమిషన్కు అన్ని జిల్లాల నుండి కూడా ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో మేము కమిషన్కి తెలపడం జరిగింది. జిల్లా యూనిట్లుగా ఉంటే మాదిగ ఉపకులాలకు కూడా కొంత అన్యాయం జరిగే విధంగా ఉంది. దాన్ని ఆలోచించండి. జిల్లా యూనిట్లు వద్దు, రాష్ట్ర యూనిట్గా గతంలో జరిగిన రామచంద్ర కమిషన్ ఆధారంగా చేసినటువంటి వర్గీకరణే
మరి సమన్యాయంగా ఉంటుందని విన్నవించడం జరిగింది. మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి కూడా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఏ విధంగా అయితే సమన్యాయంగా వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకుందో అటువంటి నిర్ణయాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జిల్లా యూనిట్లు కాకుండా జిల్లా యూనిట్లు చేయదలుచుకుంటే దాని యొక్క విధానాలు వివరించి సమన్యాయం జరుగుతుందని నమ్మకం కలిగించిన తర్వాతే చేయమని, లేదనుకుంటే రాష్ట్ర యూనిట్గానే కొనసాగించమని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా నాయకులు చెప్పినట్టుగా ఈ విషయం మీద ఒక మహాధరణ కార్యక్రమాన్ని విజయవాడ కేంద్రంగా మార్చిలో చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా మాదిగ ఎమ్మెల్యేలు ఎంపీల ప్రతినిధులు కూడా కలిసి జిల్లా యూనిట్లు కాదు రాష్ట్ర యూనిట్ల వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి మేము వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా కూడా ఈ విషయాన్ని అన్ని ఉపకులాలకు ఉపయోగపడే విధంగా చేసే విధంగా కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ కార్యాచరణ త్వరలోనే మళ్ళీ ప్రకటిస్తాం. మరోసారి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరగా మీ నిర్ణయాన్ని వర్గీకరణ విషయంలో తెలపవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.